కడప జిల్లాలో వైసీపీ కంచుకోట కమలాపురం ఈసారి బీటలు వారుతుందా? కమలాపురంలో ఈసారి జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి పుత్తా షాక్ ఇవ్వబోతున్నారా? రాబోయే ఎన్నికల్లో కమలాపురం కోటపై పసుపు జెండా ఎగరడం ఖాయమా? కడప జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న కమలాపురం అసెంబ్లీ ఎన్నికలపై వచ్చిన లేటెస్ట్ సర్వే వైసీపీ నాయకులను టెన్షన్లో పడేసిందా? టీడీపీ నేత పుత్తా కమలాపురం కింగ్ కాబోతున్నారా? వాచ్ ది స్టోరీ. కడప జిల్లాలో మండు టెండలను మించి కమలాపురం రాజకీయం నిప్పులు చెరుగుతోంది. వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ, సిట్టింగ్ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డికి టీడీపీ అభ్యర్థి పుత్తాకు మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినా పుత్తా ఎక్కడా తగ్గలేదు. 5 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరుబాట పట్టిన పుత్తాకు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ, వైకాపాల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో షాకింగ్ సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. ఈసారి రాబోయే ఎన్నికల్లో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమికి తప్పదన్న షాకింగ్ సర్వే రిపోర్టు బయటకు వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయినా కడప జిల్లాలో, ముఖ్యంగా కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేనల్లుడు సీఎం అయినా కమలాపురంకు నిధులు తీసుకురావటంలో రవీంద్రనాథ్ రెడ్డి ఫెయిల్ అయ్యాడని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు పుత్తా దూకుడు పెంచారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాన పర్యటిస్తూ ప్రజా సమస్యలను తీర్చటంలో విఫలమైన రవీంద్రనాథ్ రెడ్డి అసమర్థతను, రవీంద్రనాథ్ రెడ్డి అనుచరుల అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. అంతేకాదు, టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూనే వ్యూహాత్మకంగా గ్రామాన రవీంద్రనాథ్ అనుచరుల పెత్తనంపై రగిలిపోతున్న కీలక వైసీపీ నేతలను, క్యాడర్ను, తటస్థులను సైతం సైకిలెక్కించారు. పుత్తా స్పీడుతో కమలాపురంలో సైకిల్ ఫుల్ స్పీడుతో దూసుకుపోతుండగా వరుస వలసలతో ఫ్యాన్ పార్టీ పరేషాన్లో పడింది. గత ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే ఉంటున్న పుత్తాకు ప్రజల్లో సింపతి బాగా పెరిగింది. కాగా 2009 నుంచి ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరలేదు. అయినా నిరాశ చెందక పుత్తా కమలాపురం ప్రజలతోనే మమేకమై పనిచేస్తున్నారు. అధికారంలో లేకపోయినా సొంత డబ్బులతో ప్రజల సమస్యలు పరిష్కరించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన పుత్తా ఫ్యామిలీ కమలాపురం ప్రజలకు దగ్గరైంది. ఇప్పటికే వైకాపా అవినీతి పాలనపై విసుగెత్తిన కమలాపురం ప్రజలు ఈసారి నిత్యం ప్రజల్లో ఉండే పుత్తాను గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో జగన్ వేవులో గట్టెక్కిన రవీంద్రనాథ్ రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పుత్తా చేతిలో షాక్ తప్పదని కమలాపురంలో చర్చ జరుగుతోంది. మొత్తంగా కమలాపురం కోటపై ఈసారి టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.